అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. కొబ్బరి కూర ఎవరైనా తిన్నారా అండి? ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు. తయారీ విధానం చూద్దామండి. కొబ్బరిలో శనగపప్పు వేస్తున్నామండి. పచ్చిశనగపప్పు ఉంటుంది కదా! అది ఒక గంట పాటు నానబెట్టేసి ఉంచాను. ఇలా కొంచెం నానిన తర్వాత కుక్కర్‌లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి, సరిపోతుంది. తర్వాత కొంచెం పలుకున్నా గానీ మనం కర్రీలో ఉడికిపోతుంది కాబట్టి సరిపోతుందండి. ఇలా ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్‌గా నానపెట్టి కూరలోనే ఉడికించుకోవచ్చు. తర్వాత నేను ఒక సగం చెక్క తీసుకున్నానండి, కొబ్బరి చెక్క. అది సన్నగా తురిమేసేసి పక్కన ఉంచాను. చూసారా? తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. పోపు వేసుకుందాము. కొబ్బరి రుచికరమే కాకుండా మనకి చాలా ఆరోగ్యం కూడా ఇస్తుందండి. చాలా పోషకాలు ఉన్నాయండి. పోపు దినుసులు వేసానండి. వేసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలండి కట్ చేసుకొని వేసుకున్నాను సన్నగా. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాము. ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకుందామండి మూత పెట్టి. తర్వాత ఉల్లిపాయలు మగ్గినాయి కదండి. ఆ తర్వాత ఇప్పుడు అర స్పూన్ పసుపు వేసుకుందామండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచింది, అది కూడా వేసుకుందాము. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మన కూరకి సరిపడిన కారం తీసుకోండి. ముందుగా పచ్చిమిర్చి వేశారు కదా, కారం చూసి వేసుకోండి. మగ్గిన తర్వాత ముందుగా మనం ఉడికించాం కదా పప్పు, అది వాటర్తో సహా వేసేసుకోండి. ఇలా కొద్దిగా నూనెలో మగ్గితే కారం ఉప్పు కొంచెం పడుతుందండి. దానికి కొంచెం ఉప్పు చూసుకోండి. నాకు కొంచెం సరిపోలేదండి, సాల్ట్ వేసాను. ఇప్పుడు చిన్న మసాలా తయారు చేసుకున్నాము. దీనికి 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క అండి వేసుకొని అది మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. పప్పు కొంచెం నూనెలో మగ్గింది కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొబ్బరి వేస్తాం కదా, కొబ్బరికి కూడా కొంచెం ఉప్పు కారం పట్టాలి కదా. తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసేద్దాము. మీకు సరిపడినంత వేసుకోండి. నేను ఒక గ్లాస్ తీసుకున్నా కాబట్టి దానికి సరిపడా కొబ్బరి తీసుకున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కొబ్బరి కూడా ఈ ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలండి. వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ముందుగా మనం పౌడర్ చేసి పెట్టాం కదా మసాలా పొడి, అది కూడా వేసేసుకొని మగ్గించుకుందామండి. కొంచెం దగ్గర పడాలండి, మరి వాటర్ ఇలా ఉంటే బాగుండదు. మూత పెట్టేసేసి మగ్గిద్దాము. ఈ కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎవరైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు తయారు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి. డైరెక్ట్గా కొబ్బరిని కూరగా వండుకుంటున్నాము. చాలా రుచి ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చివరిగా మీకు కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, వేయలేదు. అంతేనండి, కొబ్బరి కూర చాలా రుచిగా ఉండేది తయారైంది. ఇది మామూలు రైస్ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.